క్లియర్ చేశారు. ఒకసారి చూపించండి అమ్మా ఒకసారి. ఇది గవర్నర్ గారి ప్రసంగానికి సంబంధించిన కాపీ బుక్కు. ఇందులో ఆయన అన్న మాటలు, మా ప్రయత్నాలు ఇప్పటికే ఫలితాలను ఇస్తున్నాయనే విషయాన్ని పంచుకోవడానికి నేను గర్విస్తున్నాను. భారీ పెట్టుబడుల కోసం గూగుల్, ఆర్సిలర్మిట్టల్, టాటా పవర్, గ్రీన్కో గ్రూపు, బీపీసీఎల్, టీసీఎస్ వంటి అనేక అంతర్జాతీయ దిగ్గజాలను ఆకర్షిస్తున్నాం. ఇప్పటి వరకు ఇన్వెస్టర్లు 6.5 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు మరియు 4 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించబడినది. గవర్నర్ గారి చేత గవర్నర్ గారి ప్రసంగం అని చెప్తూ గవర్నర్ గారి పేరుతో ప్రచురితమైన పుస్తకం. ఇంతటితో ఆగిపోలేదు ఇలా అబద్ధాలు, ఇంతటితో ఆగిపోలేదు ఇలా మోసాలు. ఏకంగా ఈ బడ్జెట్ జరిగేటప్పుడే సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వే. ఇది రెండవ బడ్జెట్ కాబట్టి రెండవ సోషియో ఎకనామిక్ సర్వే కూడా రిలీజ్ చేశారు. 2024-25కి సంబంధించిన రెండవ సోషియో ఎకనామిక్ సర్వేలో వీళ్ళు దాంట్లో ఏకంగా ప్రింట్ కొట్టేశారు. ఏమని కొట్టారు? ఎంఎస్ఎంఈ సెక్టార్లో 2024-2025కి సంబంధించి ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేశారు. సోషియో ఎకనామిక్ సర్వే 2024-25 అసెంబ్లీకిలో పంచిపెట్టిన కాపీలు ఇవి, రిలీజ్ చేసిన కాపీలు. సెకండ్ సోషియో ఎకనామిక్ సర్వే అంటే రెండో బడ్జెట్తో పాటు వీళ్ళు ప్రవేశపెట్టిన సోషియో ఎకనామిక్ సర్వే, రెండో సోషియో ఎకనామిక్ సర్వే 2024-25కి సంబంధించి. 2024-25లో ఏకంగా ఎంఎస్ఎంఈ సెగ్మెంట్లో ఏకంగా 27,07,752 ఉద్యోగాలు ఇచ్చేసామని చెప్పి ఏకంగా ప్రింట్ కొట్టి పెట్టేశారు. అంటే ఇంత దారుణంగా నిరుద్యోగులను మోసం చేసే కార్యక్రమం. 3,000 రూపాయల నిరుద్యోగ భృతి ఒకవైపున ఇవ్వకుండా వాళ్ళందరికీ 3,000 రూపాయలు నెలలా ఇస్తామని చెప్పి, సంవత్సరానికి 36,000 పిల్లలకి ఇస్తామని చెప్పి ఏకంగా వాళ్ళకి ఇవ్వకుండా, బడ్జెట్లో వాటికి సంబంధించిన ప్రతిపాదనలు ఏవి చేయకుండా ఏకంగా ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చేసాము అని చెప్పి 4 లక్షల ఉద్యోగాలను గవర్నర్ గారి ప్రసంగంలో చెప్పిచ్చేస్తారు. సోషియో ఎకనామిక్ సర్వే రిలీజ్ చేసి 27,07,752 ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చేసాము అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇంత దారుణంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిరుద్యోగులకు, మరి పిల్లలకు, ప్రతి ఒక్కరికి నేరుడు సంవత్సరం ప్రతి పిల్లాడికి 36,000 రూపాయలు ఇప్పటికే ఎగనామం పెట్టాడు, మోసం చేశాడు. ఈ సంవత్సరం బడ్జెట్లో కూడా మరో 36,000 పిల్లలకు మోసం చేసి ఎగనామం పెడతా ఉన్నాడు. అంటే పిల్లలకు ఇప్పటికే చంద్రబాబు నాయుడు 72,000 రూపాయలు ప్రతి పిల్లాడికి చంద్రబాబు నాయుడు మోసం, దగ, వంచన, బకాయిలు అన్ని పదాలు పెట్టచ్చు ఇప్పటికీ చేసిన మోసాలు. ఈరోజు పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే నిరుద్యోగ భృతి లేదు, అటు ఉద్యోగము లేదు. ఉన్న ఉద్యోగాలన్నింటినీ వర్షపెట్టి ఊడబెరికే కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఇవి కనిపిస్తూ ఉన్న సత్యాలు. అదే ఒకసారి గమనించినట్లయితే వైఎస్ఆర్సీపీ పాలనలు, మా పాలనలు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అనేది ఒకసారి గమనించినట్లయితే కేవలం 4 నెలల కాలంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 జూన్లో